నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఇందులో భాగంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిగా గురుగ్రహము అనేటువంటి ఆయన మే 15వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారము అనేటువంటిది మీనరాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతువుల యొక్క సంచారములు రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంకా చూసుకుంటే కనుక రవిగ్రహ సంచారము అంటే జూలై 16వ తారీఖు దగ్గర నుంచి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా జూలై 27వ తారీఖు వరకు కూడా కుజుడు సింహరాశిలో సంచారం చేయడం, 27వ తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఇందులోనే భాగంగా మనం చూస్తే బుధగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలోనే జూలై మాసం అంతా సంచారం చేయడం జరుగుతోంది. అయితే శుక్రగ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా ఈయన వృషభ రాశిలో సంచారం చేయడం, 26వ తారీఖు జూలై దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం అనేటువంటివి జరుగుతున్నాయి. సో ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో మాస ఫలితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం చూస్తే కనుక వీళ్ళకి ప్రధానంగా 3 నుంచి 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. సో అది ఏ అంశంలో అనేటువంటిది ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ప్రధానంగా రవిని గమనించండి. రవిగ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక ఆయన 8th and 9th సంచారం చేస్తున్నారు మిథున కర్కాటకంలో. అంటే వీళ్ళకి ఏంటి అంటే పనులన్నీ కూడా స్తంభించిపోవడం, ఆగిపోవడం, సడన్గా ఏదో తెలియనటువంటి చికాకులు, లేకపోతే ఆరోగ్య ఇబ్బందులు, బంగారము తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు, ఆర్థిక పరంగా చిక్కులు కానీ ఇలాంటివన్నీ కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే పై అధికారుల దగ్గర నుంచి బాగా వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడం, లేకపోతే శ్రమ అనేటువంటిది చాలా ఎక్కువగా పెరగడం, కంటికి సంబంధించిన వ్యాధులు ఏదైనా రావడము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి నష్టములు చూడడము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే తండ్రికి వ్యతిరేకత, తండ్రికి ఈ జాతకుడికి ఉన్నటువంటి రిలేషన్ వ్యతిరేకంగా మారడం, ఇలాంటి ఎన్నో అంశాలు, రాజకీయ అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు. రవి బలం లేకపోవడం కొద్దిగా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది, కానీ మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. వచ్చే మాసంలో మీకు మంచి రవి బలం అనేటువంటిది పెరుగుతుంది. అప్పుడు మీదే పై చేయిగా వ్యవహారం చేస్తారు. అయితే మనం ముందుకు వెళ్తే కుజగ్రహ సంచారాన్ని చూడండి. వృశ్చిక రాశి వాళ్ళకి 27 వరకు కూడా కుజగ్రహ సంచారం బాగాలేదు. 27వ తారీఖు దాటిన తర్వాత నుంచి లాభస్థానంలో కుజుడు బాగుండడం వల్ల ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు, అంటే మాసం చివరిలో కరెక్ట్గా అండి అన్ని పనులు కూడా కాస్త ఫాస్ట్గా మూవ్ అవ్వడం, బూస్టప్ అనేటువంటిది రావడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం, లేకపోతే దైవానుగ్రహం కలిగిందా సడన్గా అనేటువంటి ఒక భావన కలగడం, అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేటువంటిది కుదరడం, ఏదో తెలియనటువంటి ఒక ఉపశమనాన్ని, ఊపిరి పీల్చుకునే పరిస్థితుల్ని, కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని, తర్వాత గవర్నమెంట్ జాబ్లో విజయాన్ని, ఇవన్నీ కూడా మాసం చివరిలోకి మీకు బాగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. అయితే బుధగ్రహ సంచారాన్ని చూస్తే 23వ తారీఖు వరకు మాత్రమే మీకు బుధగ్రహ సంచారం బాగుందండి. సో ఈ 23rd లోపే ఏదైనా మీరు స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడర్స్ కానీ, లేకపోతే మీ తెలివితేటల ఆధారంగా మాట్లాడేటువంటి వృత్తుల్లో జర్నలిజం కానీ, ఆస్ట్రాలజర్స్ కానీ, ఏ వృత్తుల్లో ఉన్నా 23 లోపు మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. 23వ తారీఖు దాటితే కనుక మీకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, తెలిసో తెలియకో ఏదో చిన్న తప్పు చేయడం వల్ల దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఫేస్ చేయడం, అయ్యో నేనే అనవసరంగా చేశానే అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ బాగా కలిగే అవకాశములు బుధగ్రహ సంచారం బాగోలేకపోవడం వల్ల ఆఖరి వారంలో కనబడే అవకాశములు కనబడుతూ ఉన్నాయి. గురుబలం కూడా అంతగా యోగించడం లేదండి. సో మేజర్గా గురుబలము అనేటువంటిది ఎప్పుడైతే తక్కువగా ఉందో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లేకపోతే అప్పులు, ఈఎంఐస్, లోన్స్, వివాహాలు పెండింగ్ అవ్వడం, లేకపోతే పోస్ట్ పోన్ అవ్వడం, ఆ సంతానం ఆలస్యం అవ్వడం, ఏదైనా ఇబ్బంది కలగడం, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాల విషయంలో కూడా కాస్త ఏదో తెలియనటువంటి ఒక ఆటంకాలు వెనక్కి లాగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటారు. డబ్బు నిలబడదు, ఏదో తెలియనటువంటి ఒక భయం కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అంటే మానసిక అశాంతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఏదో చికాకుగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయడం ఎందుకు అంటే, స్ఫటిక శివలింగము నేను ఎప్పుడైనా సరే ఒక కాన్స్టెంట్ రెమెడీసే ఉంటాయండి. సో ఎప్పుడైనా సరే మీరు స్ఫటిక శివలింగానికి నిత్యం లైఫ్ లాంగ్ మీరు రెమెడీ చేసినట్లయితే
గురుబలం ఎప్పుడైనా సరే పెరుగుతూనే ఉంటుంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. శుక్రబలము అనేటువంటిది అంతగా యోగించకపోవడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యలో తగువులు ఏమైనా వచ్చే అవకాశములు, తర్వాత శని నాటక కళారంగాల్లో మంచి ఏదైనా ఇబ్బంది రావడం, అవకాశాలు లేకపోవడం, జన ఆకర్షణ, జన ఆదరణ తగ్గడం, ఊహించినటువంటి స్థాయిలో గొప్పగా లేకపోవడం ఈ మాసంలో కాస్త కనబడుతుంది అని చెప్పచ్చు. దీనికోసము మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, బొబ్బర్లు కేజింపావు దానంగా ఇవ్వడం వల్ల శుక్రబలం చాలా బాగా పెరుగుతుంది. సో దానివల్ల మంచి ఎనర్జీతో పనిచేస్తారని కూడా చెప్పచ్చు. శని కూడా అంతగా యోగించడం లేదు. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో కాస్త ఆరోగ్య సమస్యలు, సంతానము ఆలస్యం అవ్వడం, లేకపోతే ఇబ్బంది చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడతాయి. వివాహమైన వాళ్ళకి రాహుగ్రహ సంచారం 4వ స్థానంలో కనబడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్యలో కాస్త ఆ యొక్క రిలేషన్ అనేటువంటిది ఒడిదుడుకులుగా, అప్స్ అండ్ డౌన్స్గా, ఒత్తిడి అనేటువంటిది, ఏదో తెలియనటువంటి చికాకులు చిక్కులు కనబడే అవకాశం కనబడుతోంది. సో ఏమీ భయపడాల్సిన పని లేదు వృశ్చిక రాశి వాళ్ళు. ఇదంతా కూడా గోచారానికి సంబంధించిన అంశమే. 40% మాత్రమే మీ మీద ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% కొంత మీ చేతుల్లో మీ ప్రయత్న బలం మీద ఆధారపడి ఉంటే మీ పర్సనల్ చార్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. పర్సనల్ చార్ట్ బలంగా ఉంది అంటే చాకచక్యంగా ఈజీగా అన్నిటిని ఓవర్కమ్ చేసేటువంటి యోగం మీకు పడుతుంది అని చెప్పచ్చు. అయితే మేజర్గా కేతుగ్రహ సంచారం 10వ స్థానంలో ఉండడం వల్ల చాలా బాగుంది. అంటే మీరు ఏదైతే ఊహిస్తూ ఉన్నారో విజన్, ఆ కోరిక, ఆ బలము, ఆ ప్రయత్నము, ఆ కెరీర్ పట్ల అది కొద్దిగా ఆలస్యంగా నెరవేరినా 100% నెరవేరుతుంది. అనుకున్న స్థాయిలోనే మీరు గొప్పగా సెటిల్ అయ్యేటువంటి యోగం కూడా కనబడుతోంది. అంటే గ్రహాల యొక్క బలం అంతగా లేకపోవడం వల్ల కాస్త ఈ చిక్కులు, కష్టములు ఇవన్నీ కూడా ఎక్కువగా పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా మనోధైర్యంతో ఇంకా ఎక్కువగా పనిచేయండి, మరిన్ని శుభ ఫలితాలు చూస్తారు. మేజర్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటిది ఏమిటి అంటే బుధగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది కాబట్టి బుధవారము అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది. లేత ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుంది. నెంబర్ 5 అనేటువంటిది కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగుగా మనం చెప్పుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్లో చాలా డిఫరెంట్గా మీకు మాత్రమే యూనిక్గా ఉండేటువంటి పొజిషన్స్ చాలా ఉంటాయి. చాలామందికి జాతకంలో రాజయోగం ఉన్నా, గొప్ప గొప్ప యోగాలున్నా ఉన్నాయని తెలియక వాటిని సద్వినియోగం చేసుకునే మార్గం తెలియక, ఒక గైడెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే ఏలినాడు శని ఉంది కదా అని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా పర్సనల్ చార్ట్ చూసుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని పర్సనల్ చార్టే సమన్వయం చేస్తూ మీకు ఏ కష్టం ఉన్నా, ఏ కోరిక ఉన్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి గొప్ప భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.